ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని గత ఆదివారమున మనం ఒక సిరీస్ గా ప్రారంభించాం. తిరిగి ఆ వచనాన్ని చదువుకుందాం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందము. దేవుని బిడ్డగా మన జీవితాల్లో ఉండవలసిన లక్షణం ఏంటంట? మనమైతే దేవుని బిడలమైతే, దేవుని రక్తం ద్వారా కడగబడిన వారమైతే దేవుని యొక్క నామాన్ని మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. దేవుని బిడలారా, దేవుని నామాన్ని దేవుడు ఏ రకంగా అంటున్నాడంటే, నా పేరు తెలుసుకో అనలేదు, నా పేరు గురించిన జ్ఞానం నీకు ఉండాలి అనేటువంటిది కాదు. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరించాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లే మనకు తెలుసు. దేవునికి ఉన్న పేర్లు యేసు అని, క్రీస్తు అని, లేకపోతే మెస్సియా అని, లేకపోతే పాత నిబంధనలో యెహోవా అని, ఇలాంటి పేర్లే మనకు తెలుసు. బట్ గాడ్ ఈస్ హ్యావింగ్ సో మెనీ నేమ్స్ ఇన్ ద బైబిల్. ఈరోజు 6వ నామమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని నామము మనం ఎల్లప్పుడూ స్మరించాలి. అసలు ఆ నామం తెలిస్తే మనం స్మరించడానికి వీలుగా ఉంటుంది. ఆ పేరే మనకు తెలియకపోతే ఎలా స్మరిస్తాం మనం? అందుకోసమే ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దైవ నామ ధ్యానాలు మనం కలిగి ఉండబోతున్నాం. దేవుని బిడ్డలారా, లోకములో ఉండే వారికి ఒక లక్షణం ఉందంట. ఏంటి ఆ లక్షణం? సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుకుంటారు. అందుకే వాళ్ళ యొక్క సెల్ ఫోన్లో కానీ, వాళ్ళ యొక్క గుడిలో కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డివైజెస్లో కానీ వాళ్ళ దేవుని నామాన్ని స్మరించేటువంటి జపాలు కానీ, లేకపోతే శ్లోకాలు కానీ, ఆలాపనలు కానీ మనం ఉంటాయి. దేవుడు అంటున్నాడు మీకా 4:5లో, సకల జనములు వారి వారి దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు, మీరైతే లేదా మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించాలి. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు దేవతల నామాలను స్మరిస్తూ ఉండగా, బీయింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నీకు కూడా ఒక లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం? దేవుని నామాన్ని నువ్వు స్మరించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన యొక్క మరొక పేరును గురించి మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చాలు. ఈ భాగంలో దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే, తన తమ్ముడైన హేబేలును చంపకముందు. అది మొదటిది. రెండవదిగా, దేవుడు కయ్యూను అర్పణ లక్ష్యపెట్టినప్పుడు దేవుడికి తను ఇచ్చినటువంటిది దేవుడు అంగీకరించలేదని తెలుసుకున్నప్పుడు బైబిల్లో వ్రాయబడింది, కయ్యూనుకు కోపం వచ్చిందంట. రెండవదిగా, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట, ముఖం మార్చుకున్నాడంట. ముఖాన్ని తన జీవితంలో తన యొక్క ఫీలింగ్ మిర్రర్గా చూపిస్తుంటున్నాడు కదా, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, యెహోవా దేవుడు కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల, ఈరోజు ఈ మాట ధ్యానం చేయబోతున్నాం. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. జాగ్రత్తగా వినండి, దేవుడు మాట్లాడుతున్న మాట. కయ్యూను, నీ జీవితంలో నువ్వు సత్క్రియ చేయకుండా ఉంటే దేర్ ఇస్ అ వార్నింగ్, నీ వాకిట పాపము పొంచి ఉండును. అంటే దేవుడు కయ్యూనుతో ఒక మాట చెప్తున్నాడు. కయ్యూను, నీ యొక్క అర్పణ నేను అంగీకరించలేదని నువ్వు కోపపడుతున్నావు, నీవు ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు. ఒక విషయం చెప్తున్నా, నీలో సత్క్రియలు లేవు, మంచి క్రియలు లేవు. సత్క్రియలు లేనటువంటి జీవితాన్ని, చెడ్డ క్రియలు కలిగిన జీవితాన్ని కయ్యూను జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, నేను ఎలాంటి క్రియలు చేస్తున్నానో నా దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు మీ ఇంటిలో ఎలాంటి క్రియలు చేస్తున్నారు, మీ ఇంటిలో వాళ్ళు లేనప్పుడు ఎలాంటి క్రియలు, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎలాంటి క్రియలు, ఒక వ్యక్తి లేనప్పుడు ఎలాంటి క్రియలు, వాట్ ఎవర్ వి డూ, గాడ్ ఈస్ వాచింగ్ దాట్. దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. దేవుడు
దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ లేవు, నీవు సత్క్రియ చేయలేదు, మంచి క్రియలు లేవు అంటే మరి ఆ దినాల్లోనే ఏం చెడ్డ క్రియలు చేశాడో నాకు తెలియదు, ఆ దినాల్లోనే ఎలాంటి చెడు పనులు చేశాడో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ అర్పణ నేను అంగీకరించకపోవడానికి, నువ్వు నాకు ఇచ్చినటువంటి అర్పణ నేను అంగీకరించకపోవడానికి నీ క్రియలు సరిగా లేవు. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చే కానుక కానీ, దేవునికి ఇచ్చే సమయం కానీ, దేవుని కొరకు మనం చేసే పనులు కానీ ఎప్పుడు యాక్సెప్టబుల్ గా ఉంటాయి దేవునికి అంటే, నీవు దేవునికి ఇచ్చినటువంటి దాన్ని కాదు దేవుడు చూసేది, దేవుని కొరకు ఏం చేస్తున్నామని కాదు, దానికి ముందు ఏం క్రియలు చేశావు, ఎలాంటి క్రియలు నీ జీవితాలు ఉన్నాయి. అబద్ధాలు ఆడావా, మోసాలు చేసావా, లేకపోతే చాడీలు చెప్పావా, లేకపోతే ఎలాంటి క్రియలు నువ్వు చేసావో దేవుడు వాటిని బట్టి నీ అర్పణ నువ్వు దేవునికి ఇచ్చేదాన్ని అంగీకరిస్తాడు. ఇంతవరకు మనం పాటలు పాడాం కదా, ఇంతవరకు దేవుని స్తుతించాం కదా, ఎప్పుడు ఆ స్తుతిని దేవుడు గైకుంటాడంటే పాటలు పాడక ముందు నువ్వు ఏ రకంగా ఉన్నావు, నీ ఇంటి దగ్గర ఏ రకంగా ఉన్నావు, నీ సెల్ ఫోన్ దగ్గర ఏ రకంగా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ దగ్గర ఏ రకంగా ఉన్నావు. బేసింగ్ ఆన్ దోస్ వర్క్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద ప్రైజెస్. దేవుడు నీవు నేను అందించేటువంటి స్తుతులను గైకొని ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ క్రియలు నీవు దేవునికి ఇచ్చే దాన్ని అంగీకరించాలా వద్దా అనేటువంటిది చేస్తుంది. అంగీకరించాలా వద్దా? దేవుని బిడ్డలారా, ఇఫ్ మై వర్క్స్ ఆర్ నాట్ గుడ్, నా క్రియలు సరిగా లేకపోతే, నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, నా పిల్లల దగ్గర, ఆఫీసులో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ యువర్ కుకింగ్ కదా, ఏమని అన్నావా అంటావా అని ఎక్కువ వేసావనుకో అది ఎవరికి కనపడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇది కనపడుతుంది. కానీ అక్కడ ఏం చేసావు అనేటువంటిది దాన్ని బట్టి నీ స్తుతులను దేవుడు గైకొంటాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు కయ్యూనుతో అంటున్నాడు, నీవు సత్క్రియ చేయలేదు, సత్క్రియ చేయలేదు. అక్కడితో ఆపలేదండి దేవుడు అనేటువంటి మాట. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుడు చెప్తున్న మాట, కయ్యూను నీ జీవితంలో ఇప్పుడు ఒక తప్పు చేసేవి, ఆల్రెడీ సత్క్రియ చేయకుండా నాకు అర్పణ ఇచ్చావు, నేను అంగీకరించలేదని నీకు తెలిసిపోయింది, నీ కోపం వచ్చేసింది, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు. కానీ హియర్ ఈజ్ అ వార్నింగ్, ఇఫ్ యు కంటిన్యూ ఇన్ ద సేమ్ సిన్, ఆ పాపంలో నువ్వు కొనసాగేటువంటి వ్యక్తిగా ఉంటే గుర్తుంచుకో, వాకిట దగ్గర పాపం పొంచి ఉంటుంది, ఏదో ఒక సందర్భం లోపలికి వచ్చి నేను అటాక్ చేస్తుంది. ఇక్కడ గమనిస్తే కయ్యూను దేవుడు ఎందుకు అర్పణ అంగీకరించలేదో చెప్పేశాడు. రెండవదిగా గాడ్ ఈజ్ వార్నింగ్ హిమ్, కయ్యూను ఇప్పటికైనా నువ్వు జీవితాన్ని సరి చేసుకో, సరి చేసుకోకుండా ఉన్నావా వాకిట పాపం ఉంటుంది, ఎదురు చూస్తుంది, నువ్వు సరి చేసుకోలేదా వెంటనే వచ్చేస్తుంది. ఏ రకంగా వచ్చేసాడు? కయ్యూను ఎప్పుడైతే దేవుని వార్నింగ్ ను కాదన్నాడో తన తమ్ముణ్ణి చంపేటువంటి నరహంతకునిగా మారిపోయాడండి, తన తమ్ముణ్ణి చంపేటువంటి నరహంతకునిగా మారిపోయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ వాన్స్. ఎవరు దేవుడు తెలుసా? ఖచ్చితంగా మనలను హెచ్చరించేటువంటి దేవుడు, హెచ్చరించేటువంటి దేవుడు. అదే ఈరోజు దేవుని నామం. దేవుని బిడ్డలారా, హెచ్చరించే దేవుడు మన దేవుడు. దేవుని యొక్క పేరేంటి తెలుసా? హీబ్రూ బైబిల్లో దీనికి పెట్టబడిన పేరేంటంటే యావే హమజీర్. యావే హమజీర్, దట్ ఈస్ హిస్ నేమ్. ఆయన ఎవరు తెలుసా? నిన్ను హెచ్చరించే దేవుడు, నీకు హెచ్చరికలు జారీ చేసే దేవుడు. ఏదో సాతాను క్రియలను, సాతాను దాడిని, సాతాను సంబంధమైన ప్రయోగాలను దేవుడు చూచి హెచ్చరించే దేవుడు. కయ్యూనుకు ఒక హెచ్చరిక జారీ చేశాడు. కయ్యూను, ఓకే, నా దగ్గర నీవు అర్పణ అంగీకరించలేదనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, బట్ ఇఫ్ యు కంటిన్యూ ఇన్ ద సేమ్ సిన్, ఆ పాపంలో నువ్వు కొనసాగే వ్యక్తివైతే హియర్ ఇస్ అ వార్నింగ్. ఆ వార్నింగ్ ఏంటి తెలుసా? నీ వాకిట పాపం పొంచి ఉండును, వాకిటలో నుంచి లోపలికి వచ్చేస్తుంది. యూ విల్ బికమ్ ద ఫస్ట్ మర్డరర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో నీవే ఒక నరహంతకునిగా మారిపోతావు. దేవుని బిడ్డలారా, దేవుని నామం ఏంటి తెలుసా? ఏదో జీవం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడే కాదు. హీ ఈజ్ ఎ గాడ్ హూ వాన్స్, హెచ్చరిక చేసే దేవుడు. యావే హమజీర్, ఆయన హెచ్చరించేటువంటి దేవుడు. కయ్యూను దగ్గరకు వచ్చి చెప్తుంటారు, కయ్యూను బీ కేర్ఫుల్, పాపం వాకిట పొంచి ఉంది, రెడీగా ఉంది. నీ సత్క్రియలు నువ్వు చేయక, నువ్వు సత్క్రియలు చేయనటువంటి వ్యక్తిగా ఇఫ్ యు కంటిన్యూ యువర్ లైఫ్, నీ జీవితాన్ని అదే రకంగా కొనసాగించావంటే, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్, నీ లక్షణాలు నువ్వు మార్చుకోకుండా ఉండేటువంటి వ్యక్తి అయితే పాపం ఇంకా సివియర్గా నీలోనికి వస్తుంది.
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ ఎ గాడ్ హూ వాన్స్ us. ఆయన మనల్ని హెచ్చరించే దేవుడు. ఈరోజు దేవుడు ఏ రకంగా ఒక మనిషిని హెచ్చరిస్తాడు అనేటువంటిది దైవ వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. ఒకటి, దేవుడు ఏ రకంగా హెచ్చరిస్తాడు, హెచ్చరికలను గైకొంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. చూడండి, బైబిల్ గమనిస్తే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నీవు దానిని ఏలుదువనెను. దేవుని బిడ్డలారా, సత్క్రియ నీ జీవితంలో లేకపోతే దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. ఏంటి హెచ్చరిక అంటే, నీ ఎడల దానికి వాంఛ కలుగును. దేనికి? పాపానికి. పాపానికి నీ పైన ఎప్పుడు ప్రేరేపణ కలుగుతుందో తెలుసా? సుధీని ఇంకా ప్రేరేపించాలి, సుధీని ఇంకా ప్రేరేపించాలి. ఎప్పుడైతే దేవుని హెచ్చరికను కాదంటావో, దేవుని యొక్క హెచ్చరికను ఎప్పుడైతే నువ్వు కాదంటావో, ఇంకా పాపము సివియర్గా నీ పైన దాడి చేస్తుంది. ఇంకా పాపం యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఒకరు కాదు, ఇంటిలో అనేకుల పైన పాపం పనిచేస్తుంది. ఎందుకు తెలుసా? ఆ పాపాన్ని నువ్వు దేవుడిచ్చిన వార్నింగ్ నువ్వు అంగీకరించాల. వెన్ యూ నెగ్లెక్ట్ ద వార్నింగ్ ఆఫ్ God, God's judgment will be coming. దేవుని యొక్క తీర్పు అనేటువంటిది వస్తుంది. దేవుని యొక్క కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, God is a God who wants you. దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. దేవుడు నీకు ఆ కాషన్స్ ఇస్తాడు. అయ్యో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, అయ్యో తొందరపడకు, నీ జీవితంలో నిమ్మలంగా ఉండు. దేవుని బిడ్డలారా, ప్రపంచము తల ఎత్తుకొని మాట్లాడగలిగినటువంటి ఒక షిప్, టైటానిక్ షిప్ను కోటీశ్వర్లంతా కలిసి అత్యంత అధునాతనమైన టెక్నాలజీని వాడి వాళ్ళు నిర్మించారండి టైటానిక్ ఓడను. కానీ ఎందుకు టైటానిక్ షిప్ మునిగిపోయింది? ఎందుకు టైటానిక్ షిప్ మునిగిపోయిందంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ కాదు. దానికి ఉండేటువంటి ఆ షిప్ను నడిపేటువంటి కెప్టెన్ అతడు అంత ఎక్స్పీరియన్స్ లేనివాడు కాదు అనడానికి లేదు. హైలీ ఎక్స్పీరియన్స్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద షిప్. ఆ యొక్క టైటానిక్ ఓడలో అత్యంత అధునాతనమైన పరికరాలను ఉపయోగించి నడిపించేటువంటి నాయకులు, వ్యవస్థ ఉండేటువంటి ఆ టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణం ఏంటంటే, ముందు రోజు నుంచే వారికి వార్నింగ్ వస్తుంది. మీరు వెళ్తున్న మార్గంలో మంచు కొండలు ఉన్నాయి, జాగ్రత్త, ఆ మార్గాన వెళ్ళవద్దు. వాళ్ళు అనుకున్నారు చిన్న మంచు కొండ, ఇంత పెద్ద ఓడని ఏం చేస్తుంది, పట్టించుకోలేదు కెప్టెన్ విన్నాడు, లేకపోతే ఆ రిసీవర్లో ఆ యొక్క ఫోన్లో విన్నటువంటి వ్యక్తి కూడా విన్నాడు, కెప్టెన్ విన్నాడు, చాలా మంది విన్నారు. దే హ్యావ్ నెగ్లెక్టెడ్ ద వార్నింగ్. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వచ్చినటువంటి ఆ హెచ్చరికను కాదన్నారో, ప్రపంచము గర్వించి కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఆ యొక్క టైటానిక్ షిప్ మునిగిపోయింది. భయంకరమైన ప్రమాదాన్ని, మరణ వార్తలు ప్రపంచం వినడానికి అది దోహదపడింది. ఎందుకు చెప్తున్నానంటే, అంత ఖరీదైనటువంటి ఓడ మునిగిపోవడానికి కారణం ఏంటి? అంత ఖరీదైనటువంటి ఓడలో ఉండే వాళ్ళు సురక్షితంగా ఉండాలి, కానీ ఎందుకు సురక్షితంగా లేరు? బికాస్ దే హ్యావ్ నెగ్లెక్టెడ్ ద వార్నింగ్. వారు హెచ్చరికను కాదన్నారు. హెచ్చరికను కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక భయంకరమైన నష్టం. కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, కయ్యూను, నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకో. సత్క్రియ నువ్వు చేసే వ్యక్తిగా ఉంటేనే, లేకపోతే పాపం వాకిట పొంచి ఉంటుంది. ఇట్ విల్ అటాక్ యూ. అది నీ పైన దాడి చేస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. దాన్ని తప్పించుకోలేవు. కయ్యూను వాళ్ళు చెప్తున్నావులే నువ్వు అనుకున్నాడు. మరుసటి రోజు, కొన్ని రోజులకేమో వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? జరగబోయే దాన్ని, సాతాను ప్లాన్ ముందుగా చూసి ఆయన నీకు వార్న్ చేస్తాడు. ఆయన నిన్ను హెచ్చరిస్తాడు. నీకు ఒక అలార్మింగ్ సిగ్నల్ ఇస్తాడు. బీ కేర్ఫుల్ అని నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్, సారీ, గాడ్ ఈజ్ ఇన్కేపబుల్. దేవుడు హెచ్చరిక చేసిన తర్వాత నువ్వు వినకపోతే దేవుడు కూడా ఇంటర్ఫియర్ కాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రకంగా దేవుడు హెచ్చరికలు మన జారీ చేస్తాడు? కీర్తనలు 19వ కీర్తన 10-11 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 19వ కీర్తన 10-11 వచనాలు. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరతగినవి, తేనె కంటెను, జుంటు తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటి వలన
కీర్తనలు 19:11 వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వేటి వలన? 10వ వచనం, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దేని గురించి మాట్లాడుతున్నాడు? పై వచనాలు గమనిస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరికలు ఇస్తాడు. అందుకే ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవకపోతే ఏమవుతుంది? వాక్యాన్ని మనకు విలువనివ్వకపోతే ఏమవుతుంది? వాక్యం దగ్గర కూర్చోకపోతే ఏమవుతుంది? యూ విల్ నాట్ హియర్ ద గాడ్స్ వార్నింగ్. దేవుని యొక్క హెచ్చరికలను కాదనేటువంటి వ్యక్తిగా ఉంటావు. సాతాను ఏం చేయబోతున్నాడు? సాతాను ఏ రకంగా నీ కుటుంబం, నీ శరీరం, లేకపోతే నీ జీవితంలో అటాక్ చేయబోతున్నాడు? దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. బైబిల్లో వ్రాయబడింది, వాటిని గైకొనుట వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. గొప్ప లాభము కలుగును. వాక్యము ద్వారా హెచ్చరికలు ఉంటాయి. ఈ రోజు నువ్వు వాక్యాన్ని చదవలేదంటే ఏంటి తెలుసా? దాని రిపర్కషన్స్ ఏంటి? దాని యొక్క రిజల్ట్ ఏంటి తెలుసా? దేవుని యొక్క హెచ్చరికలను కాదను. ఎక్కడో దేవుడు సరి చేసుకోమన్నాడు. ఎక్కడో దేవుడు నీ జీవితంలో మార్పు కోరుతున్నాడు. నీ మాటల్లో, నీ తలంపుల్లో, నీ ప్రవర్తనలో ఎక్కడో గాడ్ ఈస్ వార్నింగ్ యూ సంథింగ్. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దాట్, నీ జీవితంలో గొప్ప నష్టం అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తి గొప్ప లాభాన్ని పొందుతాడు. ఎందుకు తెలుసా? హీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుంది అనేటువంటిది తెలుసు కాబట్టి హీ విల్ బి వెరీ కేర్ఫుల్. దేవుని బిడ్డలారా, క్యారింగ్ ద బైబిల్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్. బైబిల్ తీసుకొని వచ్చావా లేదా? ఇక బైబిల్ తీసుకురాకపోతే ఇంకా ఘోరం అది. దేవుని బిడ్డలారా, లోకంలో అందరికీ లేదు బైబిల్. మన చేతుల్లో బైబిల్ ఉండడానికి మన ఇంట్లో దేవుడు బైబిల్ పెడితే ఆ బైబిల్ను మనం క్యారీ చేయకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీపింగ్ ద బైబిల్? దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నీ దగ్గర పెట్టిన దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? నీ జీవితంలో హెచ్చరికను అందించడానికి, హెచ్చరికను దయచేయడానికి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఒకటి నువ్వు హెచ్చరిక నొందడానికి కదా. నేను కూడా హెచ్చరిక చేస్తుంటాను. అందరు ముందుకు వచ్చి కూర్చోండి. మనం కూర్చోం. ఎందుకు కూర్చోం తెలుసా? ఎందుకు కూర్చోవాలి ముందు? అంత అవసరం ఏముంది? ప్రార్థన అయిపోయిన త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు హెచ్చరిక చేస్తాను తెలుసా? ఒకటి, మీరు వెనక కూర్చొని పోయారనుకో ఏమవుతుందో తెలుసా? అన్ని ఫ్యాన్లు, అన్ని ఏసీలు ఆన్ చేయాలి. అంత అవసరమా? దేవుని డబ్బును వ్యర్థం చేయడం? మనకు తెలుసు ముందు రావాలని, ముందుకు వచ్చి కూర్చోవాలని తెలుసు. బట్ స్టిల్ వి ఇగ్నోర్ దాట్. యు ఆర్ వేస్టింగ్ గాడ్స్ అమౌంట్. దేవుని యొక్క డబ్బును నువ్వు అనవసరమైన ఖర్చు చేసే వ్యక్తిగా మారిపోతున్నావు. ఆల్వేస్ ఫ్రంట్లో కూర్చుందాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, నీకు గవర్నమెంట్ వాళ్ళు ఒక అవార్డు ఇస్తున్నారంటే బయట కూర్చుంటావా? దూరం కూర్చుంటావా? నీ భర్తకు August 15th January 26th అవార్డు ఇస్తే దూరం కూర్చుంటావా? ముందు వరుసలో కూర్చొని కెమెరాలు పెట్టుకొని చూస్తుంటాం. ముందు ఏమనాలి, ఆ సోడా బుడ్డి కళ్ళు వేసుకొని ముందు కూర్చోంటాం. ఎందుకు? అమ్మో నా భర్త. దేవాది దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, వేల కొలది బంగారు నాణాల కంటే కోరదగిన ఆ వాక్యం దగ్గర లెట్ us be alert. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఎక్కడ దేవుడు హెచ్చరిక చేస్తాడు? బైబిలే చెప్తుంది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాక్యం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నాట్ ఓన్లీ టు క్యారీ ఇట్ బట్ టు రీడ్ ఇట్. వెన్ యూ రీడ్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు వార్న్ యూ. దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఇది నీ జీవితంలో ఉండకూడదు, ఇది నీ కుటుంబంలో ఉండకూడదు, ఇది నీ జీవితంలోకి రాకూడదు. అనుమతించావు, వెంటనే తొలగించుకో. ఏదో ఒక హెచ్చరికను దేవుడు ఇస్తాడండి. హెచ్చరికను ఇచ్చిన తర్వాత నీవు దాన్ని ఫాలో కాకపోతే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 29 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా. ఎందుకు? కయ్యూను మొట్టమొదటి కుమారుడు కదా. దేవుని కుమారుడు ఆదాము, మనిషి కుమారుడు కయ్యూను. మొట్టమొదటి కుమారుడు ఒక నరహంతకుడుగా ఎందుకు మారిపోయాడంటే దేవుడే మాట్లాడాడు, కయ్యూను నీవు సత్క్రియ చేయలేదు, అందుకే నీ అర్పణ అంగీకరించలేదు. నువ్వు సత్క్రియ చేయకుండా ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ యువర్ వర్స్ట్ లైఫ్, నీ జీవితం అదే రకంగా కొనసాగితే నీ వాకిట పాపం పొంచి ఉంటుంది. వాక్యములో ఉన్నటువంటి ఆ హెచ్చరికను, దేవుని మాటలో ఉన్న హెచ్చరికను కయ్యూను కాదన్నాడు. కయ్యూను నరహంతకుడుగా మారిపోయాడు. నరహంతుడే కాదండి, వాళ్ళ అమ్మ ఎంత ఏడ్చింటుందో కదా, వాళ్ళ నాన్న ఎంత ఏడ్చింటాడో. ఇంకొక మాట నాకు అర్థం కాదండి. కయ్యూను తన తమ్ముడైన హేబెల్ను చంపిన తర్వాత వాడు పడిపోయింటాడండి.
పడిపోయింటే ఇప్పుడైతే చనిపోయాడు పల్సు పట్టుకొని చూస్తాం, లేకపోతే కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళను మనం చూసి ఆ కళ్ళు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి చనిపోయినాడు, ఇవన్నీ చెప్తాం. మరి ఏ రకంగా అనుకుని ఉంటారు? వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది, ఏంటి ఏమైపోయింది వీడు, ఎందుకు ఈ రకంగా పడిపోయినాడు హేబేలు, ఏమైపోయింది? వాళ్ళమ్మ అడుగుతుంది, ఏమైపోయింది? వాళ్ళమ్మ పైన కూడా కోపపడినాడేమో. అసలు చనిపోయిన తర్వాత ఏం చేయాలి ఏం తెలియదు వాళ్ళకు. ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో కదా, ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో. ఇప్పుడు చనిపోయిన వెంటనే డాక్టర్ కానీ స్టెథోస్కోప్ కానీ మనం యూజ్ చేసి వీల్ కన్ఫర్మ్. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి, ఆ కుటుంబంలో గందరగోళం. అరే వీడు ఎందుకు లేకుండా ఉన్నాడు? తట్టి లేపింటారు హేబేల్ను, లేకుండా ఉనింటాడు. ఏమైపోయింది, ఏం జరిగింది? అరే రక్తం కారుతూ ఉంది, ఏమైపోయిందో? ఆ కుటుంబంలో గందరగోళానికి, ఈ కయ్యూను హంతకుడుగా మారడానికి కారణం ఏంటి? దేవుని యొక్క హెచ్చరికను కాదన్నాడు. యువర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ వాన్స్. నిన్ను హెచ్చరిస్తాడు దేవుడు, నిన్ను హెచ్చరిస్తాడు. అందుకే ఆయన పేరేంటి? యావే హమజీర్. ఆయన హెచ్చరించే దేవుడు. వాక్యము ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తాడు. వాక్యము ద్వారా నిన్ను నన్ను దేవుడు, వాక్యము ద్వారా వాగ్దానాలే కాదు, వాక్యం చదువుకోవడానికి మాత్రమే కాదు, వాక్యము ద్వారా హెచ్చరికలు కూడా ఉంటాయి. అందుకే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవనటువంటి వ్యక్తి ఆల్వేస్ హీ విల్ బి ఇన్ ఎ డేంజర్. ఎందుకంటే ఏం జరగబోతుందో, ఏం రాబోతుందో హీ విల్ నాట్ నో దాట్. అతనికి తెలియదు. అది తన దగ్గర బైబిల్ ఉన్నా కూడా తెరవలేనటువంటి సోమరిపోతు అయితే ఈ జీవితంలో కలిగేటువంటిది ఏంటి తెలుసా? గొప్ప లాభం కాదు, గొప్ప నష్టాన్ని మనం చూస్తాం. కానీ వాటిని గైకొనట వలన, ఆ హెచ్చరికను గైకొనట వలన గొప్ప లాభం కలుగును, గొప్ప లాభం కలుగును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, యు మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు? నాట్ ఓన్లీ టు క్లెయిమ్ ద ప్రామిసెస్. ఆ వాక్యం చదవడం ద్వారా కాదు, ఆ వాక్యంలో ఏదో ఒక హెచ్చరిక ఉంటుంది. నీకు, నీ కుటుంబానికి ఒక హెచ్చరిక, నీ జీవితానికి ఒక హెచ్చరిక ఉంటుంది. ఆ హెచ్చరికను కాదన్నావు అంటే నీ జీవితంలో ఒక నష్టాన్ని చూస్తావు. మొట్టమొదటి దినాల్లో అంటే 2016లో ఉదయకాల ప్రార్థన, ఉదయం 5 నుంచి 6 గంటల ప్రార్థన 3 ప్రారంభించాను. ఒకరు నేను, రెండవదిగా రాజు ఉన్నాడు, రాజు వాళ్ళ ఫ్రెండ్, ఏం పేరు, మళ్ళీ, మేము 3 మా ఇంట్లో పైకి వచ్చేవారు. ఉదయాన్నే 5 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చేవారు, కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, పాట పాడుకునే వాళ్ళం, బైబిల్ చదివే వాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. మేము 3 ఫస్ట్ ఉదయకాల ప్రార్థనలు. ఒకరోజు మళ్ళీ అనేటువంటి సహోదరుడు చాలా కోపంగా ఉదయాన్నే 5 గంటలకే చాలా కోపంగా వచ్చేసాడు, చాలా కోపంగా. ఆయన చూసి అనిపించింది, ఏందిరా బాబు ఇంత సీరియస్గా ఉన్నాడు, ఎంత చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాడు, రాత్రంతా నిద్రపోక ముఖం ఎట్లా ఉంటుందో అట్లున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. కూర్చున్నాం, పాటలు పాడుతుంటే హీ వాస్ నాట్ దట్ యాక్టివ్, అంత సీరియస్గా లేడు. అంటే పాటలు పాడే విషయంలో పాటలు పాడాలి, ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఏదో కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ రోజు పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి వాక్యం చెప్పకుండా నేను ఏ రోజు కూడా లేదు. అది చిన్న మీటింగ్ అయినా ఖచ్చితంగా వాక్యాన్ని చెప్తాను నేను. ఎందుకంటే వాక్యమే దేవుడు. నిజమైన దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంటే దాన్ని బోధించకుండా ఏ రకంగా ఉండగలను? వాక్యాన్ని అందించాను. ఆ రోజు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, క్షమించండి. నేను చెప్పిన ఆ వాక్యం అస్సలు నచ్చలేదు, అతనికి అస్సలు నచ్చలేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత సీరియస్గా లేచి వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, ఎందుకు ఎంత సీరియస్గా ఉన్నాడు? నేను అడగలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తే బాగుంటుంది, మనం అడిగినా ఏం లేదు అని అబద్ధాలు చెప్తారు. మళ్ళీ అబద్ధం చెప్పడానికి నేను ఒక కారణం అవుతాను అని వాళ్ళు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటా. సో వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఐ డోంట్ నో వై హీస్ డిస్టర్బ్, ప్లీజ్ హెల్ప్ హిమ్. అయిపోయింది. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత నేరుగా మా ఇంటికి వచ్చేసాడు. వచ్చి సంతోషంగా ఉన్నాడు. నేనుండి అరే ఉదయం 5 గంటలకు అంత సీరియస్గా ఉండి సాయంత్రం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాడే. అన్న ప్రైజ్ లార్డ్ అన్నా, చెప్పు మళ్ళీ అన్న. ఏం లేదు, ఉదయాన్ని మీరు వాక్యం చెప్తే నాకు అస్సలు నచ్చలా. ఎందుకు తెలుసా? ఒక పెద్ద ప్రాబ్లం కూడా నేను పోతున్నా. నా అధికారి నన్ను సతాయిస్తున్నాడు, చాలా సతాయిస్తున్నాడు. రాత్రంతా కూడా ఒక ప్లాన్ చేశాను. ఒక 20 మందిని కూర్చుకున్నాం. రేపు ఉదయాన్నే ఆఫీస్లో అందరి ముందర కొట్టాలి, అతను అటాక్ చేయాలి. కానీ ఉదయాన్నే మీరు వాక్యం చెప్పింది ఏంటి? క్షమించమని చెప్పారు. అస్సలు నాకు నచ్చలా. కానీ ఎందుకో నాకు అనిపించింది, దేవుడు చెప్పిన మాట నేను పాటిస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం అనుకొని ఏం చేశాడంటే, ఎవరినైతే కొట్టడానికి డబ్బిచ్చి రెడీగా పెట్టుకున్నాడో వాళ్ళకి చెప్పేశాడు, ఈరోజు వద్దులే తర్వాత చెప్తానని. ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే ఆ రోజు వరకు మళ్ళీ పైన కోపంగా ఉండేటువంటి వ్యక్తి చాలా ప్రేమతో మాట్లాడడం ప్రారంభించాడంట. మళ్ళీ దగ్గరికి రా, కూర్చో, మళ్ళీ ఏంటి, ఏం చేయాలి?
అసలు మళ్ళీ అనేటువంటి ఆ వ్యక్తిని చూస్తుండగానే నరనరాన కోపం వచ్చేటువంటిది. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా ఒక హెచ్చరిక విన్నాడో, క్షమించు, నువ్వు క్షమించు, క్షమించే పరిస్థితులను రా అని ఎప్పుడైతే దేవుడు తన కుమారునితో మాట్లాడాడో దాన్ని గైకొన్నాడండి. గైకొనుండగానే ఆఫీస్లో ఉండే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది ఈరోజు, ఎందుకు ఇంత ప్రేమతో మాట్లాడుతుంటున్నాడు? కొంతమంది మళ్ళీ దాంట్లో కూడా కొంతమంది ఉంటారు కదా సాతాను సంబంధికులు, ఈరోజు ఓవర్గా ప్రేమ చూపుతున్నాడు, రేపు ఎట్లా ఉంటుందో, ఏం చేస్తాడో. ప్రేమతో మాట్లాడడం మాత్రమే కాదు, ఏం చేశాడు తెలుసా? అందరి ముందర మళ్ళీ అనే వ్యక్తి చేయి పట్టుకొని, సారీ మళ్ళీ, నన్ను క్షమించు, నేను నీ పైన ఎందుకో కోప్పడ్డా, నాకే బాధేసింది, ఎందుకో ఈరోజు ఉదయం నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నీ విషయంలో నేను తప్పు చేశాననిపించింది, నన్ను క్షమించు మళ్ళీ. మొత్తం ఆఫీస్ అంతా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటిది ఇది, ఎందుకు క్షమించడం అనేటువంటిది ఎక్కడో బయట వెళ్ళి క్షమిస్తే బాగుంటుంది, ఇదేంటి ఆఫీస్లోనే అందరి ముందర, ఏ ఆఫీస్లో తిట్టాడో, ఏ ఆఫీస్లో అతని పైన కోపపడ్డాడో, ఏ ఆఫీస్లో అతన్ని అవమానపరిచాడు, అదే ఆఫీస్లో నిలబడి క్షమాపణ ఏ రకం కోరగలడు? వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని వాక్యములో ఉన్న హెచ్చరికను గైకొంటే, దేవుని వాక్యానికి నువ్వు లోబడేటువంటి వ్యక్తివైతే గొప్ప లాభం ఉంటుంది. కయ్యూనుతో సాక్షాత్తు దేవుడే మాట్లాడు, కయ్యూను, నువ్వు సత్క్రియ చేయనందుకు నీ అర్పణ నేను అంగీకరించలేదు కయ్యూను, బట్ ఈరోజు చెప్తున్నా ఇంకొకటి, ఈ సత్క్రియ నువ్వు కొనసాగించకపోతే, సత్క్రియలో నువ్వు జీవించకపోతే నీ వాకిట పాపం పొంచి ఉంటుంది. దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, వార్నింగ్ను కాదన్నాడు, నరహంతకుడుగా మారిపోయాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రతిరోజు వాక్యం చదవడం దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. హెచ్చరిక గొప్ప లాభం పొందడానికి నేను ధైర్యంగా చెప్పగలను. మన పరిచర్యలో ఆదివారం అయితే 4 సందేశాలు ఉంటాయండి. చెప్పిన మెసేజే కాదు, వేరు మెసేజాలు. ఎందుకు తెలుసా? వాటిని గైకొనడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తుంటున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఒక శ్రేష్టమైన సందేశం మీ దగ్గరకు వస్తుంది. సాయంత్రం అవుతుండగానే మళ్ళీ ఇంకొక చోట ఏదైనా మీటింగ్ ఉంది, అక్కడ ఒక సందేశం. వై గాడ్ ఈస్ గివింగ్ సో మెనీ మెసేజెస్? ఏదో మెసేజ్లు వింటున్నామని అనుకోవడానికే కాదు, హెచ్చరికలు ఉంటాయి అందులో. వాట్ యు ఆర్ సపోజ్ టు do and what you are not supposed to do, you must be very careful. God's warnings are there in the word of God. దేవుని యొక్క హెచ్చరికలు వాక్యంలో ఉంటున్నాయి, వాక్యాన్ని అందుకే చదవాలి. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, ఈరోజు నీవు యావే హమజేర్, హెచ్చరించే దేవుడవు నాయనా, హెచ్చరికలు జారీ చేసిన దేవుడవు ప్రభువా. నీ హెచ్చరికలను విలువనివ్వని కయ్యూను జీవితాన్ని మా ఎదుట ఉంచి మాతో మాట్లాడారు ప్రభా. మా జీవితాల్లో కూడా ఎన్ని మార్లు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. వాక్యాన్ని చదవలేక హెచ్చరికలు దూరం అయిపోయామేమో, పరిచర్యకు రాక హెచ్చరికలకు దూరం అయిపోయామేమో నాయన, ఆత్మ దేవునికి హెచ్చరికలు కాదన్నామేమో, కళల ద్వారా మీరు మాట్లాడినప్పుడు హెచ్చరికలు కాదన్నామేమో, దేవుని సేవకుల యొక్క హెచ్చరికలు మేము కాదన్నామేమో. దేవా, ఎన్ని రకాలుగా మీరు మాట్లాడినా, ఏ సందర్భాలలో తండ్రి నీ హెచ్చరికలు కాదని ముందుకెళ్ళామో, దేవా మమ్మల్ని క్షమించు నాయన. వారి జీవితాల్లో శ్రేష్టమైన లాభములు వారు పొందుదురుగాక, ప్రతి నష్టము లాభముగా మార్చబడునుగాక, ప్రతి అవమానం ఆశీర్వాదంగా మార్చబడునుగాక, ప్రతి కొరత సమృద్ధిగా మార్చబడునుగాక, ప్రతి యొక్క కృంగుదల ఒక విజయోత్సవంతో మార్చబడునుగాక, ప్రతి అవమానము యేసు నామమందు ఆశీర్వాదముగా మార్చబడునుగాక. దేవా, నీ హెచ్చరికలు మేము అత్యంత ప్రాధాన్యతనిచ్చి లోబడుదుముగాక. దేవా, నీకే స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమ మీరు పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు,
దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.